తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం శ్రీరామావతారం. దానికి సంక్షిప్త తెలుగు సేతన ఈ కంబ రామాయణం. పెళ్ళై ధర్మబద్ధమైన జీవనం గడిపే స్త్రీతో ఎలా మాట్లాడాలో తెలియని నీవు ఒక రాజువేనా? నీకు ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. అవును, నా హృదయం శిలయే. ఇంకొక విషయం కూడా తెలియాలి నీకు. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది స్త్రీ యొక్క పాతివ్రత్యమే. నీవు రాముడితో ఇప్పటి వరకు ముఖాముఖి తలపడలేదు. ఆయన బాణం ఎంత శక్తివంతమైనదో నీకు తెలియదు. అది మేరువును బ్రద్దలు కొట్టగలదు, ఆకాశాన్ని చీల్చివేయగలదు, చతుర్దశ భువనాలను ఒకేసారి దహించివేయనూగలదు. రాముడిని ఎదుర్కొనే శక్తి లేక మాయామృగాన్ని సృష్టించి ఆయనను ఇల్లు విడిచేలా చేసి అబలను అపహరించిన నీవు ఒక వీరుడవేనా? సిగ్గులేని బ్రతుకు. ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు. నన్ను భద్రంగా రామునికి అప్పగించు. నీ ప్రాణాలు నిలబడతాయి, లేదా రామసాయకాలు నీ శిరస్సులతో బంతులాటలాడతాయి. నీవేపాటి వీరుడవని నీకీ మిడిసిపాటు? జటాయువు చేతిలో చావు దెబ్బలు తిన్నావే, ఆయన తంతె నేల మీద పడి విలవిల కొట్టుకుని చివరకు నీ చేతగాక శివమహాదేవుడిచ్చిన చంద్రహాసాన్ని ఉపయోగించి జటాయువు రెక్కలు నరికావు. రావణా, గుర్తుంచుకో, తపస్సు చేసి నీవు సంపాదించుకున్న వరములు యముడి నుండి తప్పించుకోవడానికే గాని రాముడి నుండి తప్పించుకోవడానికి కాదు అని తెలుసుకో. రాముడి ధనస్సు నుండి బాణము బయల్వెడలిన మరుక్షణం నీ దీర్ఘాయువు, బ్రహ్మ ఇచ్చిన వరాల ద్వారా వచ్చిన శక్తి, నీ చంద్రహాస ఖడ్గము అన్నీ మాయమవుతాయి. నీ ఆయువు నశిస్తుంది. సూర్యకిరణం తూర్పు గర్భాన్ని చీల్చుకొని వస్తున్నప్పుడు చీకటి పారిపోయే విధంగా రామబాణం నీ గుండెలకు గురిపెట్టబడినప్పుడు నీ అదృష్టము, నీ భాగ్యము, నీ ఆయుష్ అన్నీ పారిపోతాయి. రావణా, గుర్తున్నదా? నీవు ఏ మహాదేవుడు బొటనవ్రేలు ఒత్తిపట్టితేనే కైలాసము కింద నలిగిపడి విలవిలలాడిపోయావో ఆ మహాదేవుడి ధనస్సు ఎక్కుపెట్టి విరిచినవాడు నా రాముడు. ఆ ధనుర్భంగ సమయంలో వెలువడిన మహాశబ్దము నీవు వినకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. దిగ్గజాల దంతాలు పీకానని విర్రవీగుతున్నావు. మరి లక్ష్మణుడిని ఎందుకు ఎదుర్కొనలేకపోయావు? ఇంత భీరుడవు నేడిలా నా కాళ్ల మీద పడడానికి సిగ్గుగా లేదా? నేనెక్కడున్నానో తెలిసిన మరుక్షణం నీ లంక అంతా బూడిద కుప్పగా మారుతుంది. జాగ్రత్త, నీవు సబాంధవంగా నాశనమవుతావు. నా కష్టాలకు కన్నీళ్లకు ధర్మదేవతయే సాక్షి. అదరక బెదరక సీతమ్మ రావణాసురుణ్ణి హెచ్చరిస్తూనే ఉన్నది. సర్వనాశనమయ్యేది నీవు నీ లంక అయితే పర్వాలేదు. ఏమో, రామచంద్రుడి కోపం అక్కడితో ఆగకపోతే? ఆ విషయం తలుచుకుంటేనే ఏ తప్పు చెయ్యని ప్రపంచం మీద నాకు జాలి వేస్తున్నది. నీ దౌష్ట్యము రాముడి కోపాగ్నిని ఏ స్థాయిలో రగిలించి ఉంటుందో నీకు తెలియదు. నీవు చేసిన ఒక తెలివి తక్కువ పనికి అన్ని లోకాలలోని ప్రజలు గడగడ ఉడుకుతున్నారు. రాముడి క్రోధం కట్టలు దించుకుంటుందేమోనని. నిన్ను చూస్తుంటే అసహ్యంతో పాటు జాలి కూడా కలుగుతున్నది. నీకు పశ్చాత్తాపము ఇసుమంత కూడా కలగటం లేదు. చేసిన పని గురించి పునరాలోచన కూడా చేసుకోవడం లేదు. పాపపు మార్గం నుంచి మరలాలి అనే తలపు కూడా ఉన్నట్లు కనపడడం లేదు. నేను త్రిలోక విజేతను, రాముడు నా ముందు ఏ పాటి అని అనుకుంటున్నావు. నువ్వు రామలక్ష్మణులు సాధారణ మానవులని అంచనా వేసుకుంటున్నావు. ఉన్నది ఇద్దరు, నన్నేమి చెయ్యగలరు అని కదా నీ ధీమా? ఇద్దరే, ఆ ఇద్దరే నీ అంతు చూడగల సమర్థులు. అసలు ఇద్దరే కదా అని అంచనా వేస్తున్నావు. ఒకటి తెలుసుకో, ప్రళయకారుడు ఒక్కడే. నీ గుండె ఆగే విషయం ఒకటి చెబుతాను విను. కార్తవీర్యార్జునుడు తెలుసును కదా నీకు? తెలియకేమిలే. అతని బాహువులలో చిక్కి విలవిలలాడి రక్తం కక్కుతుంటే ఆ బంధనం నుంచి మీ నాన్న కార్తవీర్యార్జునుడిని బ్రతిమిలాడి నిన్ను విడిపించాడు. ఆ సంగతి గుర్తున్నది కదా? ఆ కార్తవీర్యార్జునుని బాహువులు నరికిన పరశురాముని నిలువరించి అతని గమనాన్ని కొట్టి తేజోహీనుడిని చేసిన వాడెవరో తెలుసా? నా భర్త, నా సఖుడు, నా రాముడు. మూర్ఖుడా, నీవనుభవించే ఈ ఐశ్వర్యం నీ పాపపు పనుల వలన వచ్చినదా? కాదు. నీ తపస్సు, నీ పుణ్యము ఇవి నీకు సంపాదించి పెట్టినవి. నీ పుణ్యఫలం అనుభవించావు. ఇహ ముందున్నది నీ పాపఫలం. దానిని నీవు అనుభవించవలసిందే. రోజులు లెక్క పెట్టుకో.
నీ రోజులు ఇహ దగ్గర పడ్డాయి. మంత్రం వేస్తే ఎంతటి విషసర్పమైనా ఆగిపోతుంది. మాటకున్న మహిమ అది. నీకు మంచి మాట చెప్పే మంత్రులు లేరా? హితవు పలికే బంధువులు లేరా? నీ మంత్రులు, నీ బంధువులు అందరూ నీలాగే ఆలోచించే అధముల వలె కనపడుతున్నది. ఇహ నీ అంతము తథ్యము అని పలికి మిన్నకున్నది మైథిలీదేవి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.